నవంబర్ 3వ తేదీ హెబ్రోన్ యొక్క క్యాలెండర్ వాగ్దానము. మత్తయి 28:20 వచనము. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. 40 దినాలు ప్రభువు అరణ్యములో ఉపవాస దినాలు గడిపిన తర్వాత సాతానుడు వచ్చి తనను శోధించినప్పుడు ఈ సర్వాధికారము ఈ లోకంలో నాకున్నదని చెప్తూ వచ్చాడు. దేవుడు తన శిలువ కార్యము ద్వారా సాతాను తలను చితకకొట్టి ఆయన ఈ లోకము మీద సర్వాధికారము పొందుకుంటూ వచ్చాడు. అందుకని ఇక్కడ చెప్తున్నాడు కదా, సర్వాధికారము భూమి మీద నాకు ఇయ్యబడెను. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ అసంగతులను ఆజ్ఞాపించితునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. సదాకాలము మనతో ఉండే దేవుడు. లోకము మనను ద్వేషించును. ఎందుకు అంటే అది దేవుణ్ణి ఎరగదు కనుక, దేవుని ప్రేమ దానిలో లేదు కాబట్టి సదాకాలము మనతో ఉండి దేవుడు మనల్ని నడిపించేవాడిగా ఉన్నాడు. ఆమెన్.